మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. సో ఇప్పటికీ కూడా మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్తూ ఉంటారా? తప్పకుండా వెళ్తాను. ప్రతి సినిమా అసలు గుంటూరు కారం అయితే, సర్లే నీకోరైతే అన్నిటిలో. కాకపోతే ఇప్పుడు ఇక రాజమౌళి గారు సినిమా షూటింగ్ అయినాక మాకు కలవడం కుదరలేదు. కారణం ఏంటంటే అది కూడా అదే, ఇప్పుడు కొంచెం ఆయన హెయిర్ స్టైల్ బాగా మార్చి షూటింగ్ చాలా కొంచెం ఇంపార్టెంట్గా ఇచ్చుకుంటా, ఎవరి ఫోన్ కూడా లోనికి షూటింగ్ దాంట్లో తీసుకుపోకుండా బయటనే ఆఫ్ చేసి, అంటే లోన జరిగే ప్రతి సీన్ కూడా బయటికి లీక్ కాకూడదు, మన సినిమాకు ఒక స్పెషల్ ఉండాలని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా ఉన్నారమ్మా. అయితే ఈ సినిమా అంటే కలవలేదు. అప్పటికి బాబు గారు వాళ్ళ పిఏతో మాట్లాడుతున్నాను ఇట్లా. ఎందుకంటే ప్రతి మహేష్ బర్త్డేకి మేము ఖమ్మంలో ప్రతి ఇయర్ ఆగస్టు 9 రక్తదాన శిబిరం పెడతాం. అభిమానులు 100 మంది రక్తదానం చేస్తారు. ఆ రక్తదానం గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్కి మేము డొనేషన్ చేస్తాం. తర్వాత వృద్ధాశ్రమంలో కంపల్సరీగా ప్రతి ఇయర్ అన్నదానం చేస్తాం. మొక్కలు నాటాలి, గ్రీన్ ఇండియా చేయాలి అనే ఒక నినాదంతో ప్రతి ఇయర్ మొక్కలు నాటి పెడతాం మహేష్ బాబు బర్త్డేకు. తర్వాత అంతే. ఇక నెక్స్ట్ ఇంకోటంటే మేము ఎప్పటికీ సంతోషం చెప్పే విషయం, మా మిస్సెస్కి మహేష్ బాబు అంటే ఎంత ప్రేమ అంటే ప్రతి ఇయర్ మా ఇంటి ముందు 30 మంది ఆడపడుచులకు మా మిస్సెస్ సొంతంగా చేయిలో పంచి పెడుతుంది. అమ్మో సూపర్. అన్ని ఫొటోస్ ఉన్నాయి. ఎందుకంటే సరే ఈ రోజులలో కొంతమంది ఫ్యాన్స్ అంటే ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. భార్య భర్తన అంటది, ఏం మీకు ఇంత వయసు వచ్చింది ఇంకా మీకు ఫ్యాన్స్ అవసరం అంతే. కానీ ఈరోజు దేవుడి దేవాల మా శ్రీమతి దమ్మెంతి దొరకడం నా అదృష్టం భావిస్తున్నాను. ఆమె సహకారం వల్లనే నాకు 63 సంవత్సరాలు నేను ఫ్యాన్స్ చేయబట్టి 48 ఇయర్స్ అయింది, 48 సంవత్సరాలు ఇంకా చేస్తున్నాను. కారణం మా ఫ్యామిలీ సపోర్ట్. సూపర్ అండి, సూపర్ సూపర్. అతడు రిలీజ్ వస్తుంది, మరి ఏంటి సందడి స్టార్ట్ అయిందా లేదా? మామూలు లేదు, హంగామా రచ్చ రచ్చ. ఎక్కడ? ఖమ్మం అంతా. ఖమ్మం సినిమా థియేటర్ కన్ఫర్మ్ అయింది. ఖమ్మం సినిమా థియేటర్లో 4 షోస్ చేస్తారు రెగ్యులర్, 10:30, 2:30, 6:30, 9:30. అయితే మేము ఫ్యాన్స్ షో మటుకి సాయంత్రం 6 గంటలకు ఆల్రెడీ మొత్తం కంప్లీట్గా అదే బాంబులు పేలవటం, కేక్ కటింగ్ అంతా వాళ్ళ స్టాఫ్ వాళ్ళకు అంతా హంగామా చేయడం అన్ని ఏర్పాటు చేసినాం. ఆల్రెడీ మీటింగ్ అయిపోయింది. ఇక రేపు మండే నుంచి ఇక కార్యక్రమం స్టార్ట్ చేయడమే. అబ్బా ఎంత ఆనందం. అంటే ఇష్టమైన హీరోది రిలీజ్ అవుతున్న సినిమా రిలీజ్ అయిన పండగే కదా. ఆ రోజు మీరు అడగొచ్చు, మరి ఆ రోజు మరి ఫస్ట్ మీరు ఉదయం 10:30కి ఆటకపోవచ్చుగా అనవచ్చు. కానీ లేదమ్మా, ఎందుకంటే 10ంటికి మొక్కలు నాటడం, 11ంటికి చీరలు పంచిపెట్టడం, 12ంటికి రక్తదాన శిబిరం, 1 గంటకు అన్నదాన కార్యక్రమం. ఆ రోజు మొత్తం 4 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి సాయంత్రం 6 మనకు కుదరదు. కానీ ఫ్యాన్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పేసినాం 6 గంటలకు మన ఫ్యాన్స్ షో, అందరు దానికే రావాలి, అక్కడే మన హంగామా చేయని చెప్పినాం. అందుకని కావున ఆగస్టు 9న సాయంత్రం 6 గంటలకు ఖమ్మం సినిమా థియేటర్లో రచ్చ. సూపర్ అండి, సూపర్. మరి మహేష్ బాబు గారితో ఫోన్లో మాట్లాడారా? లేదమ్మా, ఇప్పుడు కాదు. ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు, అదే దుర్గమ్మ ఉన్నప్పుడు, దుర్గమ్మ దయ వల్ల అర్జున్ సినిమా అసలు ఖమ్మంలో ఈ అన్నమూల థియేటర్ అంటే కొంచెం ఊరుకు చివరది. అయితే ఆ సినిమా అందులో కన్ఫర్మ్ అయినప్పుడు ఈ సినిమా అంతకుముందు కూడా వేరే సినిమా వచ్చిన ఎక్కువ సినిమా హిట్ అయినా సరే ఒక వారం 14 రోజులు తీసేస్తారు అని చెప్పేసి ఈ విషయం చెప్పడం కోసం అదే ల్యాండ్ ఫోన్ చేసినమ్మా. చేస్తే ఇది మా ఇంట్లో ల్యాండ్ ఫోన్, అక్కడ ల్యాండ్ ఫోన్ చేసి, అమ్మ ఇట్లా సినిమా దూరం పడుతుందమ్మా, ఖమ్మంలో మంచిగా వినోద మహాలు, రాఘవ, సుందర్ ఇవన్నీ సెంటర్లో ఉన్నాయమ్మా, రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి మధ్యలో ఉన్నాయి ఇవి అని పబ్లిక్ బాగా వస్తాం చెప్పి అంత మాడితే, అవును అలాగే సరే 1 నిమిషం లైన్లో ఉండు అని బాబుని పిలిచి ఫోన్ బాబుకి ఇచ్చిందమ్మా. మహేష్ బాబుతో అప్పుడు ఫోన్లో ల్యాండ్ ఫోన్ నేను మాట్లాడాను. బాబు ఇట్లా అర్జున్ షూటింగ్ ఇట్లా మరి సినిమా ఇట్లా దూరం వేస్తారు అంటే, సరే ఎందుకంటే ఈ విషయం మటుకు మనకు సంబంధం లేదు, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ సినిమా హాల్ అక్కడ వేస్తున్నారంటే వాళ్ళకు అమౌంట్ ఎంత పెడుతున్నాయి, ఎంత వస్తున్నాయి, దాని లావాదేవీలు వాళ్ళకు ఉంటాయి కదా. సరే కాకపోతే నేను ఒక మాట చెప్పి చూస్తలే అన్నాడు. అప్పుడు బాబుతో మాట్లాడాను. సూపర్, ఎక్సలెంట్ సార్. మొత్తానికైతే కృష్ణ గారి అభిమానం కూడా మహేష్ బాబు గారి మీద చాలా మంచిగా ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఈరోజు నిజంగా సూపర్ స్టార్ మీద ఉండబట్టి మహేష్ బాబు గారు ఇన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్, ఎంత సూపర్ హిట్స్ ఇస్తున్నారు ఓన్లీ ఫ్యాన్స్ కోసం. సో ఇలాగే ఇంకా 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 మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అండ్ ఇంత సక్సెస్ని ఇలాగే ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే మేము మహేష్ బాబుకి మేము ఎప్పటికి కూడా లైఫ్ లాంగ్ థ్యాంక్స్ చెప్పేది ఏంటంటే, మా పాపకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఫస్ట్ మా మనవరాలని అదే రామోజీ ఫిల్మ్ సిటీలో దూకుడు షూటింగ్, మా 3 ఇయర్స్ మనవరాలు తీసుకుపోతే బాబుకి చెప్పిన, మా పాప అంటే అవును అలాగని చెప్పి మహేష్ బాబు ఎత్తుకున్నాడు. పెద్ద మనవరాలు దూకుడు, సెకండ్ చిన్న మనవరాలు శ్రీమంతుడు అదే ఫిల్మ్ సిటీలో, దానికి ఎత్తుకుండు. థర్డ్ మా మనవడు భరత్ అని నేను,
ఆ షూటింగ్ ఎత్తుకుండు 3 సినిమాలు సూపర్ హిట్టే. అది మాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో దాదాపు ఒక అభిమానులు 40 మండలం ఎంతమంది ఉన్నారో దాదాపు ఒక 4,000-5,000 మంది అభిమాని మహేష్ బాబుతో ఫోటో తీపిచ్చాను. సరే ఫోటో తీపించడం ఎవరైనా కామన్ అనుకోవచ్చు మీరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆల్ ఇండియాలో ఎవరు చేయని విధంగా ఈ తోట రంగారావు చేసిన ఏంటి అంటే ఖమ్మం జిల్లాలో ఎవరి అభిమాని కష్టపడి మన కృష్ణ మహేష్ని అభివృద్ధి చేస్తుండు, మంచి కార్యక్రమం చేస్తుండు, మంచి గుడ్ అని చేస్తుండని చెప్పి ఒక అభిమాని గుర్తించి ఆ అభిమానికి ఖమ్మం జిల్లా బెస్ట్ ఫ్యాన్స్ అవార్డు అని మహేష్ బాబు చేత ఆ అవార్డు అబ్బాయికి ఇప్పించిన. సూపర్. అట్లా ఒక 6 సంవత్సరాల వరుసగా కంటిన్యూ 85, 86, 87 అట్లా ఖమ్మం, కొత్తగూడెం చందా మల్లేశం, ఇల్లందు వంశీ, పాలంచ కనకాల రాంబాబు, సత్తుపల్లి తోట నాని, నేలకొండపల్లి బాజా శ్రీను, ఖమ్మం ఎన్ వెంకన్న. ఇట్లా అంటే వాళ్ళు అసలు ఇక అవార్డు ఇప్పిస్తే వాళ్ళు ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టినవాడు రేపు 20 రూపాయలు ఖర్చు పెడతాడు, ఇంకొంచెం ముందుకు వస్తాడు అని. ఆ రకంగా ఖమ్మం జిల్లాలో కృష్ణా మహేష్ అనేది ఆ డెవలప్మెంట్ బాగా చేసి ఈరోజు మనం ఏ కార్యక్రమం చేయడం సరే నేను చెప్తే 10 మంది ముందుకు వచ్చే విధంగా కార్యక్రమం చేసుకుని ముందుకు వస్తున్నాం. సూపర్. అందుకే కృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ అతను సార్ ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నారు. అంత పేరు సంపాదించేసుకున్నారు. అవును, చాలా సంతోషంగా ఉంది. సూపర్ అండి. ఇప్పుడు కూడా నేను ఈ కార్యక్రమం చేయడానికి సరే నాకు కృష్ణా మహేష్ అనగా ఒక జిల్లా కమిటీ, నగర కమిటీ, జిల్లా ప్రెసిడెంట్గా దేవపతి కిషోర్బాబు, తర్వాత నగర అధ్యక్షుడిగా మునగాల బాలు, తర్వాత మా టీం అంతా కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. అంతా మీరు అన్నకు మరి ఇంత ఖర్చు పెడతారు, మరి ఎవరు పంపిస్తారు, ఎట్లా పెడుతున్నారంటే మా జిల్లా కమిటీ, నగర కమిటీ ఒక 20 మంది కమిటీ మెంబర్స్ ఉంటాం. రేపు సినిమా వస్తుంది, ఒక మనిషికి 1,000 రూపాయలు, మనిషి 2,000 అట్లా వేసుకొని ఆ కమిటీ సభ్యులు సహకారంతో మేము కార్యక్రమం చేసుకుని ముందుకు పోతున్నాం. సూపర్. ఇప్పటికీ కూడా మీరు టైలరింగ్ చేస్తుంటారా సార్? టైలరింగ్ చేస్తున్నాం. మా వృత్తి అదే కదా, చేస్తున్నాం, టైలరింగ్ చేస్తున్నాం. సంతోష్ టైలర్స్, సంతోష్ టైలర్, ఖమ్మం. సూపర్ సార్. సో మొత్తానికి ఇంకా ఇలా చేస్తూ ఇంకా ఫ్యాన్స్ అసోసియేషన్ని ఇంత బాగా డెవలప్ చేస్తూ ఇప్పటికీ కూడా 77లో స్టార్ట్ అయింది అంటే ఆల్మోస్ట్ 10 years, 48 yearsగా మీరు అదే ఒక ఫ్యామిలీకి డెడికేటెడ్ ఫ్యాన్గా ఉన్నారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ అతడు కూడా ఇంకా మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ప్రేమ అనురాగం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్వేస్. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులందరికీ నమస్కారం.